ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. క్రితం వారం బలి మహారాజు కథను మనం మూల భాగవతం నుండి క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈరోజు పోతన భాగవతం నుండి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దాంతోపాటు బలి మహారాజు జీవితం మనకు నేర్పే పాఠాల గురించి తెలుసుకుందాం. పోతన గారు మూల వ్యాస భాగవతాన్ని యథాతథంగా అనువదించలేదు, భావానువాదం చేశారు. అయితే కొన్ని ఘట్టాల్లో పోతన గారి కవిత్వపు మాధుర్యం మనను ఎంతో ఆకట్టుకుంటుంది. ఆ ఘట్టాలకి మరింత రక్తి కట్టిస్తారు. వామనావతార ఘట్టం. బలి స్వర్గాన్ని జయించాడు. దేవతలందరూ స్వర్గలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అదితి మళ్ళీ స్వర్గం తన బిడ్డలకు దక్కేందుకు పయోవ్రతం ఆచరించింది. అప్పుడు భువనాధీశుడు పుట్టి వామనగతిని పుణ్యవ్రతోపేతకున్. పతివ్రతయైన అదితి గర్భంలో వామన రూపంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఆ వామనుడు ఉపనయనం తర్వాత భిక్షాటనకై బలిచక్రవర్తి ఇంటికి బయలుదేరాడు. ఇక్కడ పోతన గారు అంటున్నారు, ప్రక్షీణ దివిజవల్లభ రక్షాపర తంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే భేదరికముతోన్. క్షీణించిన దేవేంద్రుణ్ణి కాపాడడానికి రాజీవాక్షుడు పేదవాని వలె బలిచక్రవర్తిని దానమడగడానికి సంకల్పించాడు అని. ఇక్కడ పోతనామాత్యులు ఒక చక్కటి పద్యాన్ని అందిస్తారు. హరిహరి సిరియురమునగల హరి హరిహయు కొరకు ధనుజ నడుగంజనియే బరహితరతి మతియుతులకు దొరలకు నడుగుటయు నొడలి తొడవగుబుడమిన్. ఔరా, తన వక్షస్థలంపై లక్ష్మీదేవిని కలిగినవాడు విష్ణువు. అయినా అతడు ఇంద్రుని కోసం బలిని బిచ్చమెత్తడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు అని. అంటే చేసే వ్యక్తిని బట్టి పని విలువ మారిపోతుంది. యాచించడం అనేది నికృష్టమైన గుణం, గర్హనీయమైనది. ఒకరి కింద చెయ్యి చాచడం దీనత్వానికి సంకేతం. అయితే బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి అలంకారమే కాబోలు అంటున్నారు ఇక్కడ పోతనామాత్యులు. సన్యాసులను కూడా లైసెన్స్డ్ బెగ్గర్స్ అంటుంటారు. వారు తమ కోసమై యాచించరు, సేవా కార్యక్రమాలకై యాచిస్తారు. కనుక వారిని అందరూ గౌరవిస్తారు. అలాగే గౌతమ బుద్ధుని చేతిలో భిక్షాపాత్రం చూసి తండ్రి అయిన శుద్ధోదన మహారాజు కలవరపడ్డాడు. ఎంతో నొచ్చుకొని అడిగాడట, శాక్యుని చేతిలో భిక్షాపాత్రం ఒప్పుతుందా అని. దానికి గౌతమ బుద్ధుడు ఇలా బదులిచ్చాడు, నేను సన్యాసి సంప్రదాయానికి చెందినవాడును. నా సంప్రదాయానికి భిక్షాపాత్రమే గొప్ప అలంకారం అని. ఇక్కడ ఒక భక్తుని రక్షణ కోసం, మరొక భక్తుని అనుగ్రహించడం కోసం, అంటే ఇంద్రుని రక్షించేందుకు, బలిని అనుగ్రహించేందుకు సాక్షాత్తు భగవంతుడే అవతారం ఎత్తి బిచ్చమెత్తడానికి కూడా సిద్ధపడ్డాడు. అడిగి తీసుకోవడం అంటే, అది భక్తుడి దగ్గర అడిగి తీసుకోవడం అనేది భగవంతుడికి చాలా ఇష్టమైన విషయం అన్నమాట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు గీతలో. వస్తువు చిన్నదే, ఒక పుష్పం, ఒక ఫలం, లేదా ఒక పత్రం, లేదా కొంత తోయం లేదా నీరు, కానీ దాని వెనుకాల ఉండే భక్తి చాలా గొప్పది. అయితే యాచించడానికి వస్తే ఏం, ఆ వామనుని తేజస్సును ఎవ్వరు దాచలేకపోయారట. వామనుడు బలి యజ్ఞవాటికలో ప్రవేశించగానే అందరూ ఆశ్చర్యంతో గుసగుసలాడారు. శంభుండో హరియో పయోజభవుడో చండాశుడో వహ్నియో. ఈయనెవరబ్బా, శివుడో విష్ణువో బ్రహ్మో సూర్యుడో లేదా అగ్నియో ఈ మారువేషంలో వచ్చినట్లున్నాడు అనుకున్నారట. ఇక్కడ ఈ వామనుడు ఆ సభను బాగా ఆకర్షించాలని కొంతసేపు సభా విశేషాలను ఆలకిస్తూ సభలో ఇలా తిరుగాడాడట. అంటే స్టేజ్ ఎక్కి వెంటనే దిగితే బాగుండదు కదా, కనుక కాసేపు అందరినీ ఆకర్షించేందుకు వామనుడు ఏం చేశాడు, వెరచుచు వంగుచు వాలుచు
నరిమురి గుబురులకు జనుచు హరిహరి అనుచున్ మరుగుచు నులుకుచు దిరదిర గురమట్టపు బొట్టివడుగు కొంత నటించెన్. ఆ పొట్టివడుగు వయ్యారంగా వంగుతూ జనంలోకి దూర్తాడు. హరి హరి అంటూ చాటుచాటుకు వెళ్తాడు, ఉలిక్కి పడతాడు. కొంతసేపు ఈ విధంగా చుట్టూ తిరుగుతూ నటించాడు. ఆ తర్వాత అంటున్నాడు, కొందరితో చర్చించుచు గొందరితో జటలు సెప్పు గోష్ఠింజేయం గొందరితో దర్కించును గొందరితో ముచ్చటాడు గొందర నవ్వున్. ఆ చిన్ని బ్రహ్మచారి వామనుడు బలిమహారాజు యాగశాలలోకి ప్రవేశించి ఏం చేశాడు? కొందరితో వాదోపవాదాలు చేశాడు, కొందరితో కలిసి వేదాన్ని చదివాడు, కొందరితో సల్లాపాలు సాగించాడు, కొందరితో వాదించాడు, కొందరితో చక్కగా మాట్లాడాడు, కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇలా అందరితో అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఆనందించాడు. అలా సభలో ఆ పొట్టి బ్రహ్మచారి తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నాడు అంటే, కరచరణాది అవయవంబులు ధరించిన వేదరాశియం బోలే అని. కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశి వలె బలి ముందు నిలబడ్డాడు. జడలు గట్టిన జుట్టు, దండం, గొడుగు, కమండలం దాల్చి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్రం వేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబంలా వెలుగొందుతోంది. అటువంటి వామనుడు ఆ సభలో ప్రవేశించినప్పుడు బ్రాహ్మణులతో కూడిన ఆ సభ ఏ విధంగా ప్రతిస్పందించింది? పోతన గారు అంటున్నారు, సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ఇతర గ్రహాలు ఏ విధంగా తేజస్సును కోల్పోయి కప్పబడిపోతాయో ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణుల తేజస్సంతా మరుగున పడిపోయింది. వారంతా లేచి నిలబడి ఆ బ్రహ్మచారి క్షేమాన్ని అడిగి తియ్యని మాటలతో అతన్ని గౌరవించారు. బలిచక్రవర్తి పట్టపురాణి అయిన వింధ్యావళి బంగారు కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే బలిచక్రవర్తి ఆ అడుగులు కడిగి ఆ నీటిని తలకద్దుకున్నాడు. చక్కటి వస్త్రంతో ఆ బ్రహ్మచారి పాదాలను తుడిచాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని ఇలా అడుగుతున్నాడట, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం బెయ్యదియ్యడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మముం. ఓ బ్రహ్మచారి, నీ పేరేంటి? ఎవరి పిల్లవాడివి? ఇక్కడికి రావడంలో తాత్పర్యం ఏంటి? నీ రాక వల్ల నా జన్మ వంశం ధన్యమయ్యాయి అని ఆ అభ్యాగతుణ్ణి ఇంకా ఇలా అడుగుతున్నాడు. వరచీలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలి? మేలైన వస్త్రాల, రూకల, పండ్ల, అడవి సంపదల, ఆవుల, గుర్రాల, రత్నాల, రథాల, ఆహారమా, లేదా కన్యల, గ్రామాల, పొలాల, భూభాగమా? ఇవి కాకుండా పోనీ ఇంకేమైనా కావాలా? బలి ఇలా అడిగినప్పుడు వామనుడు అన్నాడట, ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు ఒక చోటనక ఎందు నుండ నేర్తు. ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? నేను అన్ని చోట్ల ఉంటాను. ఎవ్వని వాడనని చేమని పలుకుదు నాయంత వాడనై నడవ నేర్తు. ఎవరికి చెందినవాణ్ణి అని ఎలా చెప్పేది? నా అంత వాణ్ణే, నేను స్వేచ్ఛగా ఉంటాను. ఈ నడవడియని ఎట్లు వక్కాణింతు భూని ముప్పోకల బోవ నేర్తు. నా నడవడి ఇది అని చెప్పడమెలా? 3 పోకడలు పోగలను. అది నేర్తుని ఇది నేర్తునని ఏల చెప్పంగా నేరువులన్నీయు నేర్వ నేర్తు. అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నానని ప్రత్యేకంగా ఏం చెప్పేది? విద్యలన్నింటినీ నేర్చాను. నొరులుగారు నాకు నొరులకు నేనవుదు నొంటివాడ జుట్టమొక్కడు లేడు. నేను ఒంటరివాణ్ణి, నాకు చుట్టాలెవ్వరు లేరు. నేనే అందరినీ చేరదీస్తాను, నన్ను చేరదీసేవారెవ్వరూ లేరు. సిరియుదొల్లిగలదు చెప్పెద నాటెంకి సుజనులందు దరచు సొచ్చియుందు. నేను తరచూ మంచివారితో కలిసి మసలుతుంటాను, అదే నా నివాసం. ఇలా ముద్దు మాటలతో మాయబుచ్చి ఆ బ్రహ్మచారి బలిమహారాజును ఇలా అడిగాడట, ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల. గోర్కిదీర బ్రహ్మ కూకటి ముట్టే దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు నాకేదో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేనేమో ఒంటరివాణ్ణి, నాకు సొమ్ములు భూములు ఏం అవసరం లేదు. 3 అడుగుల నేల మాత్రం ఇవ్వు చాలు, దానితో తృప్తిపడి బ్రహ్మానందాన్ని పొందుతాను. అప్పుడు బలిమహారాజు ఇలా అన్నాడట, నువ్వు మరీ పసిపిల్లవాడివి. భూములు, ఏనుగులు, కన్యలు మొదలైనవి కోరుకోమంటే వద్దంటావు.
నీకు అడగడం కూడా తెలియదు, మరీ 3 అడుగుల నేలను అడిగావు. ఇంత గొప్ప చక్రవర్తిని ఇంత అల్పమైన దాన్ని ఎలా ఇస్తాను? మనం కూడా మొక్కులు తీర్చడం కోసం భగవంతుడికి కొబ్బరికాయలు కొట్టడము, పండ్లు పాలు సమర్పించడం, లేదా ఇంకొంచెం ధనవంతులైతే వెండి సింహాసనం చేయించడం, బంగారు తొడుగు చేయించడం, వీటితో దేవుడి మెప్పు పొందొచ్చు అనుకుంటాము. కానీ భగవంతుడికి ఇవేం అవసరం లేదు. ఆయన మన నుంచి ఆశించేది వేరు. ఇక్కడ వడుగు ఇలా అన్నాడు, అయ్యా నేను బ్రహ్మచారినే, గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో. నాకు గొడుగు, జందెం, కమండలం, మొలతాడు, యోగదండం ఇవి అవసరమైనవి. అంతేకాని ఏనుగులు, గుర్రాలు, కన్యలు ఇవెక్కడా? నా నిత్యకృత్యం ఎక్కడా? వీటితో నాకేం పని? కాదని తోసివేయకుండా నేను కోరిన 3 అడుగుల చోటిస్తే అదే నా పాలికి బ్రహ్మాండం అన్నాడట. ఇక్కడ జీవితంలో తృప్తి ఆవశ్యకతను గురించి నొక్కి చెప్తున్నాడు. వామనుడు అంటున్నాడు, తృప్తి లేని వాడికి సప్తద్వీపాల సంపద దొరికినా తృప్తి కలగదు. నువ్వు రాజు కదా అని, ఏదో ఇస్తాన్నావు కదా అని నేను అన్నీ అడగడం న్యాయం కాదు. నీవు రాజువనుచు నిఖిలంబునడుగుట దగవు కాదు నాకు దగిన కొలది. ఏను వేడుకొనిన ఈ పదత్రయమును జాలదనక ఇమ్ము చాలు జాలు. జీవితంలో మనం తృప్తి లేకుండా ఉచితంగా దొరుకుతాయని కొన్ని, తీసుకున్న ఎవరు అడగర్లే అని ఇంకొన్ని, ఇంకా కావాలని డిమాండ్ చేసి మరికొన్ని, ఇలా ఎప్పుడు ఏదో ఒకటి పొందటానికే తాపత్రయపడుతుంటాం. లోభం ఉన్నంతకాలం శాంతి సంతోషాలు దరిచేరవు. ఇక్కడ వామనుడు 3 అడుగులు ఇయ్యి చాలు అన్నాడు. 3 అడుగులు అంటే శరీరం, మనస్సు, బుద్ధి భగవంతుడికి సమర్పించడం, దానికి సంకేతమవుతుంది. ఆ తర్వాత బలిమహారాజు దానం ఇవ్వబోతుంటే శుక్రాచార్యుడు అడ్డుకున్నాడు. మనసి జగములెల్ల 3 పాదంబుల నఖిల కాయుడగుచు నాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిదినెట్లు బ్రతికెదీవు. ఆ వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు. 3 అడుగుల నెపంతో నీ నుంచి 3 లోకాలను హరిస్తాడు. నీ ఐశ్వర్యాన్నంతా విష్ణువుకి ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బతుకుతావు? నువ్వు మాట ఇవ్వడం తప్పైంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రాణాపాయ స్థితిలో మాట నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు, ఈ దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అన్నాడు. శుక్రాచార్యుడు ఇక్కడ భౌతికవాదానికి ప్రతీక. ఆయన దానం ఇవ్వడంలో ఉత్సాహం చూపించలేదు, బలిమహారాజుని నిరుత్సాహపరిచాడు. ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే భౌతిక జీవితాన్ని కోల్పోతావు అని కొందరు సాధకులకు సలహాలు ఇస్తుంటారు. అయితే ఆధ్యాత్మిక సాధకుడు గురువు మాటలపై విశ్వాసంతో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడే విజయాన్ని సాధిస్తాడు. అందుకే బలి అన్నాడు, మాట తప్పడం నా వల్ల కాదు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే. పూర్వం పృథ్వీని పాలించిన రాజులు ఎందరో నేడు లేరు, వారి కీర్తి మాత్రం నేటికీ నిలిచి ఉంది. గొప్ప యజ్ఞాలు చేసిన విష్ణువుని చూడడం కష్టం. అలాంటి గొప్పవాడు పొట్టివాడే అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? మరొక గొప్ప పద్యం, ఆదిన్ శ్రీసతి కొప్పుపై ధనువుపై నంసోత్తరీయంబుపై బాదాబ్జమ్ములపై గపూల తటిపై. ఇక్కడ అంటున్నాడు, ఈ చెయ్యి ఎంత గొప్పది, సాక్షాత్తు లక్ష్మీదేవి కొప్పుపై, శరీరంపై, పాదపద్మాలు మొదలగు వానిపై సరికొత్త గౌరవాన్ని పొందింది. అటువంటి గొప్ప చెయ్యి క్రిందిది కావడం, నా చెయ్యి పైది కావడం ఎంత అదృష్టం, ఎంత మేలు. ఈ రాజ్యం ఏ పాటిది, శాశ్వతంగా ఉండేది కాదు. ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు. ఈ సంసారం అనిత్యం అని గ్రహించినప్పుడే మనకు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. లేదంటే సుఖ సంపదల్లో, పేరు ప్రతిష్టల్లో కొట్టుకుపోతూ ఉంటాం. ఇక్కడ బలి అన్నాడు, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తించినా సరే, భూమండలం అదృశ్యమైనా సరే, హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. అభ్యాగతుడు శివుడైనా విష్ణువైనా
బ్రహ్మదేవుడైనా సరే 1000 మాటలెందుకు, నా నాలుకకు మారు మాట రాదు. ఇంకా అంటున్నాడు, అయినా అన్నమాట ప్రకారం దానమిస్తే విష్ణువైనా ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించినా అతడే దయతో విడిచిపెడతాడు. విడువకుండా నిమ్ము విమల చరిత, ఒకవేళ విడిచిపెట్టకపోయినా ఇబ్బంది లేదు. మేరు పర్వతం తలకిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం పొడి అయినా, మిన్ను విరిగి మీద పడినా సరే తప్పకుండా నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను. సాధకుడికి భగవంతుడిపై అనురాగం, విషయ సుఖాలపై వైరాగ్యం పెరిగినప్పుడు ఆధ్యాత్మిక పదంలో వచ్చే విఘ్నాలు ఆ అనురాగాన్ని ఇంకా పెంచుతాయి. శుక్రాచార్యుడు అడ్డు చెబుతుంటే బలి ఇంకా తొందరపడ్డాడు. వడుగుతూ అంటున్నాడు, రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుం దెమ్మాయ్ అడుగులనిటు రానిమ్మా కడుగంగవలయు నేటికి దడయున్. ఓ బ్రహ్మచారి లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలను కడగనివ్వు, ఇక ఆలస్యం దేనికి అంటూ బలిచక్రవర్తి వెంటనే ఆ బ్రాహ్మణుని పాదాలు కడిగి నీళ్లను తలపై చల్లుకొని అతడు కోరిన 3 అడుగుల భూమిని దానం చేశాడు. వడుగుం జేసాచి భూజించి బ్రహ్మప్రీతమ్మని ధారవోసే భువనం బాశ్చర్యముం బొందగా. అది చూసి లోకం ఆశ్చర్యపోయిందట. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహిపతులు అందరూ బలిని పొగుడుతూ పూలవానలు కురిపించారు. దేవతలు విజయ దుందుబులు మోగించారు. ఆ విధంగా దానాన్ని తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదగనారంభించాడట. ఎలా ఎదిగాడో వర్ణించే పోతన గారి పద్యం జగత్ప్రసిద్ధమైనది. ఇంతింతై వటుడింతయై మరియు దాని ఇంతై నభోవీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇంతవాడు అంతవాడయ్యాడు, అంతవాడు మరింతవాడయ్యాడు, క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాడు. వరుసగా ఆకాశం కంటే మేఘమండలం వరకు, ధ్రువతార వరకు, మహర్లోకం వరకు, ఆపైన సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయాడు. ఈ విశ్వరూపాన్ని ఎంతో మనోహరంగా వర్ణిస్తాడు పోతన. బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో వామనుడు పెరుగుతూ ఉంటే రవిబింబం ఛత్ర పరిమాణంలో కనిపించింది. తర్వాత అది శిరోమణి వలె కనపడింది. ఆ తర్వాత చెవులకు మకర కుండలమై ఒప్పారింది. వటుడు ఇంకా పెరుగుతుంటే అది కంఠాభరణమైంది. ఆపై భుజకీర్తి, ఇంకా పెరిగాక చేతి కంకణం, పిదప మొలగంట అయింది. ఆ తర్వాత కాలి అందియ వలె కనిపించింది. చివరకు పాదపీఠం వలె కనపడిందట. త్రివిక్రముడు ఇంకా పెరుగుతూ బ్రహ్మలోకం వరకు వ్యాపించినప్పుడు ఆయన కాలి గోళ్ల కాంతికి బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటి వలె వెలవెలపోయిందట. అక్కడ నివసించే మునీంద్రులు, యోగీంద్రులు స్వామిని పూజించారు. బ్రహ్మ తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు భగవంతుని కీర్తి కాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించింది అంటాడు పోతన. దేవదుందుబులు మోగుతున్నాయి, పుష్పవర్షం కురుస్తోంది. జాంబవంతుడు అన్ని దిక్కుల్లో ఢంకా మోగిస్తూ జయ జయ ధ్వనులతో విష్ణుమూర్తి విజయాన్ని చాటాడట. ఇలా ఆ త్రివిక్రముడు ఒక్క అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, ఇతర ఊర్ధ్వలోకాలను కప్పివేసి క్రమంగా అన్నింటినీ దాటి వెళ్ళాడు. ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఆ వామనుని పాదం కింద ఉన్న భూమండలం ఎలా ఉందంటే అతని పాదపద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్దలాగా కనిపించింది అని. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం ఎలా కనిపించింది? స్వామి పాదపద్మం మీద వాలిన తుమ్మెదలాగా ప్రకాశించిందట. ఇటువంటి చక్కటి వర్ణనతో సాగుతుంది. ఆ తర్వాత మెల్లిగా త్రివిక్రముడు మళ్ళీ వామన రూపాన్ని ధరించాడు. గరుత్మంతుడు విష్ణువు ఆజ్ఞ మేరకు బలిచక్రవర్తిని వరుణపాశంతో బంధించాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లే నిజంగానే బలి బంధింపబడ్డాడు. అయినా అతను వెరవలేదు. బాహులు బుధములు గట్టిన శ్రీహరి కృపగాక ఏమి సేయుదునని
సందేహింపక బలి నిలిచెను. అప్పుడు శ్రీహరి అడుగుతున్నాడు, ఓ ధనుజేంద్ర, 3 అడుగుల నేల ఇస్తానన్నావు. భూలోకం చంద్రసూర్యులు దాకా ఉండే స్థలం నాకు 1 అడుగైంది. స్వర్గలోకం ఇంకొక అడుగైంది. నీ సొమ్ము సకలంబు నేడు 2 అడుగులు గడమపాదమునకు గలదే భూమి అన్నాడు. నీ సంపదంతా ఈరోజు 2 అడుగులైంది. ఇక 3వ అడుగుకు చోటెక్కడుంది? ఇస్తానని ఇవ్వనివాడు నరకానికి వెళ్తాడు సుమా. తొందరగా 3వ అడుగు ఇవ్వదలుచుకుంటే చోటును చూపు అన్నాడు. బలి మహారాజు సత్యభంగం అవుతుందో అని భయపడ్డాడు. కానీ దిగులు చెందలేదు. ప్రసన్న ముఖంతో ఇలా అన్నాడట, నూనృతంబుగాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు. నీ 3వ పదము నిజమునా శిరమునా నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. అప్పుడు శ్రీహరి ఎంతో సంతోషించి అతనికి సుతల లోకాన్ని ప్రసాదించాడు. నిన్ను సపరివారం ఎప్పుడూ కాపాడుతుంటాను అని మాట ఇచ్చాడు. ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది. బలి తనకున్నదాన్నంతా ఇచ్చివేశాడు, 3వ అడుగుకి స్థలం ఎలా చూపిస్తాడు అంటే, ఇక్కడ తనకున్నదాన్నంతా ఇచ్చాడు అంటే మమకారాన్ని ఇచ్చాడు, కానీ తన్ను తాను ఇవ్వలేదు, అహంకారాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు తలపై చోటు చూపించడం అంటే అహంకారం పోయినప్పుడే మోక్షం. ఇక్కడ ఎప్పుడైతే బలి అహంకారాన్ని బలి ఇచ్చాడో అతనికి మోక్షం లభించింది. బలి మహారాజు జీవుడికి ప్రతీక. బలి భూమిని స్వర్గాన్ని పాలించాడు అంటే జీవుడు కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడేమవుతుంది? గురువు అతని దృష్టిని బాహ్య విషయాల నుండి మరల్చి భగవంతుని వైపుగా నడిపిస్తాడు. వామనుడు గురువుకి ప్రతీక. సుతల లోకంలోకి పంపడం అంటే మనసుని అంతర్ముఖం చేయమని సూచిస్తున్నాడు. తలనివ్వడం అంటే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టడం. అహంకారం పక్కకు తొలగినప్పుడే మన హృదయ సింహాసనంలో భగవంతుడు చిరప్రతిష్ఠితుడవుతాడు. కనుక ఈ కథ మనకు నేర్పే పాఠం, జీవితమంతా మనం భగవంతుడికిచ్చే అర్పణ లేదా బలి కావాలి. అదే భగవంతుడు మన నుండి ఆశించేది. మనం కొట్టే కొబ్బరికాయలపైన, మనం చేయించి ఇచ్చే వెండి బంగారు ఆభరణాలపైన, మనం రాసిచ్చే విరాళాల చెక్కులపైన ఆయనకి ఏం ఆసక్తి లేదు. అదంతా మన కోసం మనం చేసుకుంటున్నది. మన శరీరం, మనస్సు, బుద్ధి ఆయనకు సమర్పించాలి. సంపూర్ణ శరణాగతి కావాలి. అలా కాకుండా భగవంతుని కోరికలు తీర్చేవాడిగానే చూసినప్పుడు, లేదా మనం అనుకున్నది జరగనప్పుడు నిర్దయుడన్న కితాబు ఇచ్చినప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గానికి బహుదూరంలో ఉన్నట్లు. మన శరీరం, మనస్సు, బుద్ధిని భగవంతుని పాదాల వద్ద సమర్పించగలగాలి. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.